హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టూరింగ్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అదేంటంటే ఇమేజ్ అండ్ అలాగే వీడియో ఎడిటర్ జాబ్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కంపెనీ వచ్చేసి ట్యూరింగ్ అనమాట. ఇమేజ్ అండ్ అలాగే వీడియో ఎడిటర్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో యాక్టివ్లీ రివ్యూవింగ్ అప్లికెంట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారండి. 4 days ఏగో అయితే రిలీజ్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్ని. సో మీరు కనుక ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వెంటనే మీకు వెంటనే రిప్లై అనేది రావడం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్గా మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు రివ్యూ చేసి సో మీకు జాబ్ వచ్చినట్ట లేదంటే లేదు అన్నట్టుగా మీకు సో రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట వెంటనే మీ యొక్క అప్లికేషన్స్కి. సో మీ ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి పర్మనెంట్ అయితే కాదనమాట. సో కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ద జాబ్ కనుక చూసుకుంటే అబౌట్ ట్యూరింగ్. సో ఈ యొక్క కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సో చదువుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఓవర్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి వీఆర్ సీకింగ్ క్రియేటివ్ అండ్ అలాగే డీటెయిల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్స్ విత్ స్ట్రాంగ్ విజువల్ అండ్ అలాగే ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ టు హెల్ప్ అడ్వాన్స్ లార్జ్ మల్టీ మోడల్ ఏఐ సిస్టమ్స్ అనమాట. సో ఎవరైతే డీటెయిల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారో సో అటువంటి వాళ్ళను వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకోవడానికి చూస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ దిస్ రోల్ యూ విల్ వర్క్ ఆన్ ఎనోటేటింగ్ అండ్ అలాగే ఎనలైజింగ్ వీడియోస్ అండ్ అలాగే ఇమేజెస్ ఆర్ బోత్ అనమాట. సో మీరు ఇమేజెస్ మీద కానీ వీడియోస్ మీద లేదంటే రెండింటి మీదను మీరు ఎనలైజ్ చేయడం ఎనోటేటింగ్ చేయడం లాంటి వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క జాబ్లో. నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్ క్యాప్చరింగ్. సో క్యాప్చరింగ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ such as people's, objects, environments, relationship, emotions అండ్ అలాగే స్టోరీ టెల్లింగ్ ఫ్లో. సో వీటి మీద ఈ యొక్క ఎమోషన్స్ ఉంటాయి. సో అలా మీరు వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ క్యాప్చర్ చేయడం సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీ ఎగ్జాక్ట్ వర్క్ మీకు ఎలా చేయాలి ఏంటి అనేది సో కంప్లీట్గా ట్రైనింగ్ అయితే మీరు వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత సో కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకుంటారు కాబట్టి సో దాని గురించి డోంట్ వరీ. కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే ఎనలైజ్ షార్ట్ వీడియో క్లిప్స్ అండ్ ఇమేజెస్ టు ఐడెంటిఫై అండ్ అలాగే ఎనోటేట్ కీ విజువల్స్ అండ్ అలాగే నెరేటివ్ కంపోనెంట్స్ ఇంక్లూడింగ్ సబ్జెక్ట్స్, సెట్టింగ్స్, యాక్షన్స్, ఎమోషన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి షార్ట్ వీడియో క్లిప్స్ని మీరు ఐడెంటిఫై చేసి ఇమేజెస్ని కానీ షార్ట్ వీడియో క్లిప్స్ని కానీ సో అనలైజ్ చేసి సో ఐడెంటిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందులో మీరు వచ్చేసి యాక్షన్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి అంటే వీడియో ఇప్పుడు మనము హ్యాపీ ఫేస్ అనుకోండి సో అదొక ఎమోషన్ అనమాట. సో సాడ్ ఫేస్ అనుకోండి అదొక ఎమోషన్. సో వీడియో క్లిప్స్లో షార్ట్ వీడియో క్లిప్స్లో కూడా మీరు సో అలా అనమాట. సో ఎమోషన్స్ని ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎనలైజ్ చేసి ఐడెంటిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. సో మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్గా. సో దాని గురించి డోంట్ వరీ. డిస్క్రైబ్ టెంపోరల్ సీక్వెన్స్ అండ్ అలాగే సీన్స్ ట్రాన్సిషన్స్ అండ్ అలాగే ఇంటరాక్షన్స్ ఇన్ వీడియోస్ విత్ హై యాక్యురసీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి హై యాక్యురసీ ఉండేటట్టుగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేబుల్ కాంప్లెక్స్ విజువల్ cues and అలాగే such as mood, lighting and అలాగే spatial relationship, follow detailed annotations, guidelines and అలాగే ensure consistency, clarity, data quality అనమాట. సో ఈ యొక్క ఎన్నోటేషన్ గైడ్లైన్స్ మీరు ఫాలో అవుతూ సో అక్కడ క్లారిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా క్లారిటీ, క్వాలిటీ సో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా సో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాలిడేట్ ఏఐ జనరేటెడ్ అవుట్పుట్స్ ఫర్ కరెక్ట్ స్ట్రక్చర్ అండ్ అలాగే రిలవెన్స్ అనమాట. కొలాబరేట్ విత్ ప్రాజెక్ట్ లీడ్స్ టు అలైన్ అండ్ అలాగే ఎవాల్వింగ్ ఎనోటేషన్ స్టాండర్డ్స్ అండ్ అలాగే క్వాలిటీ బెంచ్ మార్క్స్ అనమాట. ఈ యొక్క టీమ్తో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రిబ్యూట్ స్ట్రక్చర్ డేటా సెట్స్ అండ్ అలాగే ఇంప్రూవ్ ఏఐ మోడల్ అండర్స్టాండింగ్ ఆఫ్ బోత్ స్టాటిక్ అండ్ అలాగే డైనమిక్ విజువల్ ఇన్ఫర్మేషన్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్స్ మీ నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకుంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఎబిలిటీ టు రీడ్, రైట్ అండ్ అలాగే కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ విత్ హై కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అటెన్షన్ టు డీటెయిల్డ్ అనమాట. ఎబిలిటీ టు ఫాలో నాన్స్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ప్రెసిషన్ అనమాట. టెక్నికల్ కంఫర్ట్, ఫ్యామిలిటీ విత్ బేసిక్ కంప్యూటర్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. వర్కింగ్ విత్ ఫైల్ అప్లోడ్స్ కానీ ఆడియో ఫార్మాట్స్ని సో ఇవన్నీ కూడా మీరు
అంటే ఫైల్ అప్లోడ్ చేయడం, ఆడియో ఫార్మాట్స్. సో ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఈ యొక్క కంప్యూటర్ టూల్స్లో బేసిక్ కంప్యూటర్ టూల్స్ అనేవి మీకు అవి యూస్ చేసే క్యాపబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. ఎక్కడ ఏంటి, సో ఆ యొక్క ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న అన్న కాన్సెప్ట్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఎనలైటికల్ థింకింగ్ అనమాట, ఎబిలిటీ టు అండర్స్టాండ్ కాంటెక్స్ట్ అండ్ అలాగే ఇంటెంట్ ఇన్ స్క్రిప్ట్స్ అనమాట. ఈ యొక్క స్క్రిప్ట్స్ ఉంటాయి చూడండి, సో వాటిని మీరు అర్థం చేసుకునే ఎబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇమేజ్, వీడియో, ఎనోటేషన్ ఈజ్ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. సో మీకు ఇంతకు ముందే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క ఇమేజెస్, వీడియోస్ ఎనోటేషన్ చేయడం ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఓకే, బట్ నెససరీ అయితే కాదనమాట. సో మ్యాండేటరీ అయితే కాదు. సో ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కమ్యూనికేషన్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ కూడా మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇండిపెండెన్స్, సో సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. మీరు వచ్చేసి రిమోట్ వర్క్ కాబట్టి సో ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. అవైలబిలిటీ వచ్చేసి మీరు పర్ వీక్కి 20 hours వర్క్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. రిక్వైర్మెంట్ టు బి ఫైనలైజ్డ్ క్లోజర్ టు ద అన్బోర్డింగ్ డేట్ అనమాట. సో మీరు పర్ వీక్కి 20 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఫ్రీలాన్సర్గా మీ యొక్క ఫ్రీ టైంలో మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చండి. టెక్నికల్ సెటప్, సో మీకు వచ్చేసి ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ ఫ్రీలాన్సింగ్ విత్, సో మీరు ఈ వర్క్ చేసుకోవడానికి మీకు సిస్టంలో టూల్స్ అంటే ఎలా యూస్ చేయాలనేది తెలుసుంటే కనుక మీరు హ్యాపీగా 12th అయినా, డిప్లొమా అయినా, డిగ్రీ అయినా, సో ఎనీ గ్రాడ్యుయేట్, పీజీ, సో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు యొక్క నోటిఫికేషన్కి. నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ విత్ ట్యూరింగ్ కనుక చూసుకుంటే వర్క్ ఇన్ ఏ ఫుల్లీ రిమోట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో కంప్లీట్గా మీకు ఇంటి నుండి వర్క్ అయితే ఉంటుంది. ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ కటింగ్ ఎడ్జ్ ఏఐ ప్రాజెక్ట్స్ విత్ లీడింగ్ LLM కంపెనీస్, పొటెన్షియల్ ఫర్ కాంట్రాక్ట్స్ ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ప్రాజెక్ట్ నీడ్స్ అనమాట. సో ఇదనమాట పర్క్స్ బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ డీటెయిల్స్ కనుక చూసుకుంది కమిట్మెంట్స్ రిక్వైర్డ్ అండ్ అలాగే సో మీరు వచ్చేసి ఇక్కడ పర్ డేకి 4 hours వర్క్ చేసుకుంటే చాలు, అంటే వీక్కి 20 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎంగేజ్మెంట్ అయిపోతుంది కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇది మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవచ్చు. సో మెడికల్ లీవ్స్ కానీ పెయిడ్ లీవ్స్ కానీ ఏమి ఉండవని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్ అప్లయింగ్ యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ విత్ ఏ లాగిన్ లింక్ అనమాట. సో మీరు అప్లై చేసుకున్న వెంటనే మీరు వచ్చేసి మీ యొక్క ఒక మెయిల్ అనేది రిసీవ్ చేసుకుంటారనమాట. ప్లీజ్ యూజ్ దట్ లింక్ టు యాక్సెస్ ద పోర్టల్ అండ్ అలాగే కంప్లీట్ యువర్ ప్రొఫైల్. సో వాళ్ళు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మీకు, అంటే మెయిల్లో మీరు ఆ యొక్క లింక్ని మీరు మెయిల్ ద్వారా రిసీవ్ చేసుకుంటారనమాట. ఆ లింక్ని మీరు యూస్ చేసుకుని సో కంప్లీట్ ప్రొఫైల్ ఆ యొక్క యాక్సెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు సో పోర్టల్ అండ్ అలాగే మీ యొక్క కంప్లీట్ ప్రొఫైల్ని మీరు యాక్సెస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఈ పర్ మంత్కి మీకు అప్ టు 30,000 to 35,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు agsjobsinfo.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా లాస్ట్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈజీ అప్లై అనేది చూడండి. సో దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏం లేదండి, సో ఈజీ అప్లై మీద క్లిక్ చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క సో డీటెయిల్స్ అనేవి అడుగుతుందన్నమాట. సో అవన్నీ ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతే. సో అంటే మీ యొక్క రెజ్యూమ్ కానీ మీ యొక్క జాబ్ అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారనమాట. సో అందులో సో అవన్నీ ఫిల్ చేసి మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి కూడా సెండ్ అవుతుందన్నమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మీకు రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.